తన పాలేరుకే భోజనం పెట్టలేని ఒక జమీందారు తన ఇంటికి వచ్చిన ఒక సన్యాసికి మాత్రం దగ్గరుండి వడ్డిస్తున్నాడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక గ్రామంలో ఒక జమీందారు నివసిస్తూ ఉండేవాడు. ఆ జమీందారు దగ్గర ఒక పాలేరు కుర్రవాడు ఉండేవాడు. వాడికి కూడా ఎవరూ లేరు. వాడు ఉదయాన్నే ప్రతిరోజు పశువుల్ని మేతకు తీసుకుని వెళ్లి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తిరిగి తీసుకుని వచ్చేవాడు. ఆ జమీందారు వంట మనిషి పాలేరు పిల్లవాడికి ప్రతిరోజు అన్నం పెడుతూ ఉండేది. అయితే ఒక రోజు పశువుల్ని బాగా మేపి మిట్ట మధ్యాహ్నం కాగానే ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే భోజనానికి కూర్చున్నాడు. ఆ వంట మనిషి ఎప్పటిలాగానే పిల్లవాడికి సద్దన్నం పెట్టింది. అయితే ఆ పిల్లవాడు కొంచెం మజ్జిగ గాని జావ గాని పోయమంటాడు. దానికి ఆ పని మనిషి, నీకోసం నేను జావ కాయాలా, తింటే తిను లేకపోతే పో అని విసుక్కుంది. ఆ వంట మనిషి మాటలతో ఆ పాలేరు పిల్లవాడి హృదయం గాయపడింది. తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని ఇంటికి వస్తే విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా నడుస్తూ దగ్గరలోని ఒక పట్టణానికి చేరుకున్నాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఈ కుర్రవాణ్ణి చేరదీసి అన్నం పెట్టి ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. తనకు ఎవరూ లేరని చెప్పడంతో అప్పుడు ఆ సాధువులు, నువ్వు కూడా సన్యాసిగా మారి ఇక్కడే ఉండిపో అని అనగానే ఆ బాలుడు కూడా సరేనని చెప్పి సన్యాసిగా మారి ఆ మఠంలో ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్లి అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడై తిరిగి వచ్చి కొంతకాలానికి ఆ మఠానికే పీఠాధిపతి అయ్యాడు. కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం అందింది. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని ఆ గ్రామానికి బయలుదేరాడు. పూర్వం అతను పాలేరుగా పనిచేసిన జమీందారు ఇప్పుడు బాగా వృద్ధుడైపోయాడు. ఆ జమీందారి కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ మఠాధిపతి తన పూర్వాశ్రమ యజమానిని గుర్తుపట్టాడు. కానీ వృద్ధుడైన జమీందారు తన దగ్గర పనిచేసిన పాలేరు పిల్లవాడే మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు. ఆ జమీందారు ఇంట్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతలో ఆ జమీందారు మఠాధిపతి దగ్గరికి సమీపించి, స్వామి, నా మీద దయ ఉంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. అదంతా చూస్తున్న మఠాధిపతికి చిన్నగా నవ్వొచ్చి నవ్వసాగాడు. అప్పుడు ఆ జమీందారు, ఏమైంది స్వామి, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. ఏమీ లేదు, ఏదో పాత సంగతి జ్ఞాపకానికి వచ్చింది అని చెప్పగానే, అదేంటో మాకు చెప్పండి స్వామి అని అడుగుతాడా జమీందారు. అప్పుడా మఠాధిపతి, మీ ఇంటిలో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా, వాడేమయ్యాడు అని అడుగుతాడు మఠాధిపతి. ఆ పిల్లవాడు పశువుల్ని మేపేవాడు. అతడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు అని జమీందారు చెప్పగానే అది విన్న మఠాధిపతి, ఆ కుర్రవాడు వేరెవరో కాదు, అది నేనే. ఆ రోజు ఆకలితో అలమటిస్తూ ఉంటే గుక్కెడు గంజి పోయడానికి మీ వంటవాడు నిరాకరించాడు. కానీ ఈ రోజు మీరు మీ స్వహస్తాలతో నాకు వడ్డించడానికి ప్రాధేయపడుతున్నారు. సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్లు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. ఆ భగవంతుడి చమత్కారానికి నవ్వొస్తుంది అని చెప్పగానే ఆ జమీందారు పశ్చాత్తాపడి క్షమించమని వేడుకుంటాడు. ఆ భగవంతుని నమ్ముకున్న వాడి జీవితాలు ఎలా మారతాయో చెప్పేందుకు ఈ పాలేరు కుర్రవాడి కథే ఒక ఉదాహరణ. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?